అందరికీ నమస్తే. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. హలో భాస్కర్ గారు, మీరు కొంచెం ఆపుతారా? ఇది నా వీడియో. నమస్తే అందరికీ, నేను మీ విందు. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. ఇందాక వచ్చిన వాయిస్ని కొంచెం అవాయిడ్ చేసారా? ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ, నాటుకోడి కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ 750 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. నీట్గా క్లీన్ చేసి గిన్నెలో బిర్యానీ చేద్దాం అనుకున్నారా ఆ గిన్నెలో వేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తరిగిన కొత్తిమీర, కొంచెం తరిగిన పుదీనా, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేయండి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయండి. మీరు ఇంకా కారం ఎక్కువ తింటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొక స్పూన్ వేసుకోండి, లేదా కొంచెం తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ సామాన్లు తీసుకోండి. బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, 4 లవంగాలు, 2 ఇలాచి వేయండి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయండి. ఆ తర్వాత ఒక ఫుల్ సైజ్ లెమన్ తీసుకొని నీట్గా స్క్వీజ్ చేసి వేయండి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు నీట్గా మిక్స్ చేయండి. 5 మినిట్స్ బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయడం వల్ల మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రీజర్లో 1 అవర్ మ్యారినేట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత బిర్యానీ రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అందులోని బిర్యానీ సామాలు, 2 బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, 2 ఇలాచి, 4 లవంగాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం తరిగిన కొత్తిమీర తీసి వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి, గరం మసాలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేశాక సాల్ట్ వేయండి. సాల్ట్ చూసుకొని వేయండి. మీరు వాటర్ టేస్ట్ చూస్తే సీ వాటర్ లాగా అనిపించాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు బాస్మతి రైస్ని వాష్ చేసి పక్కన పెట్టండి. వాటర్ ఇలా బాయిలింగ్ అయ్యే వరకు మరిగించండి. బాయిలింగ్ అయ్యాక రైస్ తీసి వాటర్లో వేయండి. ఒకసారి అలా గరిటతో కలపండి. కలిపాక లిడ్ పెట్టి కవర్ చేయండి. ఇక్కడ చూసారా, రైస్ ఇలా 60% వరకు కుక్ అయ్యే వరకు ఉంచండి. ఇలా 60% వరకు కుక్ అయిపోతే వాటర్ సపరేట్ చేసి రైస్ పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. ఇందాక తీసుకున్న బిర్యానీ రైస్ని ఈ చికెన్ మీద అలా వేసేయండి. వేసేసి నీట్గా సెట్ చేయండి. రైస్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేయండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో? మీరు 60% కుక్ చేసుకొని ఆ తర్వాత దమ్ పెట్టుకుంటే మీకు బిర్యానీ అయ్యాక కూడా పొడి పొడిగా ఉంటుంది. లేదా ఎక్కువ కుక్ అయిపోతే మాత్రం పేస్ట్ అయిపోతుంది, తినడానికి అంత బాగోదు. కొంచెం పుదీనా వేసి గార్నిష్ చేయండి. ఆ తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర తీసి గార్నిష్ చేయండి. నెక్స్ట్ కొంచెం ఫ్రై చేసిన జీడిపప్పుని కూడా వేయండి. మీకు బిర్యానీ తినేటప్పుడు ఆ జీడిపప్పు నోటికి తగిలితే మంచి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక బిర్యానీ వాడ్చినప్పుడు కొంచెం బిర్యానీ వాటర్ తీసి పక్కన పెట్టండి. ఆ వాటర్ని ఇప్పుడు అలా వేయండి. నెక్స్ట్ టీ స్పూన్ గరం మసాలా తీసుకొని అలా వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఘీని అలా వేయండి. ఇప్పుడు నీట్గా లిడ్ పెట్టి కవర్ చేయండి. లిడ్ పెట్టి కవర్ చేశాక స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 25 మినిట్స్ కుక్ చేయండి. స్టీమ్ బయటకు పోకుండా ఏదైనా వెయిట్ని పెట్టండి. 25 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూసారా, యమ్మీ యమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ.
చూసారా, పర్ఫెక్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఈ బిర్యానీతో కాంబినేషన్ నాటుకోడి కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. నాన్ వెజ్ కర్రీ కదా, మరి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక 2 రెబ్బలు కరివేపాకు వేయండి. కర్రీ మొత్తం మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 ఆనియన్స్ నీట్గా కట్ చేసి వేయండి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. వేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేయండి. ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేయండి, మీకు గ్రేవీ మంచిగా రావడానికి. కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసాక ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి కొంచెం ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ యాడ్ చేసేయడమే. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. నేను చికెన్ వాష్ చేసిన వెంటనే 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రీజర్లో 1 hour పెట్టాను. దానివల్ల మీకు చికెన్కి బాగా స్పైసెస్ అన్నీ పడతాయి. ఇప్పుడు 10 to 15 minutes కుక్ అవ్వనివ్వండి. 10 minutes కుక్ అయ్యాక మీకు ఇలా చికెన్లో వాటర్ అంతా పోయి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేసాను. ఈ కర్రీలోకి మీరు అప్పటికప్పుడే దంచుకున్న గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా కలిపేయకుండా ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేయండి. ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఒక 20 minutes తర్వాత మూత తీస్తే మీకు నాటుకోడి కర్రీ రెడీ. యమ్మీ యమ్మీ నాటుకోడి కర్రీ దమ్ బిర్యానీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.